పోస్టులను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు చెప్తే అధ్యక్ష డిసెంబర్లో కేబినెట్ సమావేశం పెట్టినప్పుడు డిసెంబర్లో కేబినెట్లో 15,628 టీచర్ పోస్టులని రిక్రూట్ చేయడానికి కేబినెట్ ఆమోదం పొందింది అధ్యక్ష. 2015లో ఆ కేబినెట్ లో ఆమోదం పొందినప్పుడు సంపత్ గారు ఇప్పుడు క్వశ్చన్ దిస్ ఈజ్ క్వశ్చన్ అవర్. మీరు ప్రశ్నకు సిగ్నేటరీస్ నలుగురు ఉండడమే కాకుండా మీరు సంధిస్తున్నటువంటి ప్రశ్నల పరంపర చూస్తే మొత్తం 2 రోజుల క్వశ్చన్ అవర్ కూడా మీ ప్రశ్నకే జవాబు అవుతుంది. సంపత్ గారు మినిస్టర్ గారు ఆన్సర్ చేసిన తర్వాత మీరు సాటిస్ఫై కాకుండా మిగతా వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తారు. అధ్యక్ష ఈరోజు ఒక్క నిమిషం అధ్యక్ష వచ్చింది అధ్యక్ష. ఈరోజు విద్యాశాఖ పద్దుల పైన కూడా చర్చ ఉన్నది. వంశీ చంద్రరెడ్డి గారు చాలా హోంవర్క్ చేశారు. ప్రథమ నివేదిక ఆధారంగా వారు చాలా ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. వాటన్నిటికి కూడా పద్దుల పైన సమాధానం చెప్పే సందర్భంగా నేను అన్ని విషయాలకు కూడా వివరంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాధించిన ప్రగతి, చేయవలసిన కార్యక్రమాలపైన కూడా నేను వివరిస్తాను అధ్యక్ష. ప్రధానంగా ప్రథమ్ అనే ఒక ఎన్జిఓ ప్రతి సంవత్సరము దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, లోకల్ బాడీస్కి సంబంధించిన స్కూల్స్ ఏ రకంగా పనిచేస్తున్నాయి, ఎడ్యుకేషనల్ పరంగా లెర్నింగ్ లెవెల్స్ ఏ రకంగా ఉంటున్నాయి, స్టాండర్డ్స్ ఏ రకంగా ఉంటున్నాయి అనేది ఒక సమగ్రమైన సమాచారాన్ని సేకరించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు డిఫరెంట్ స్టేట్స్ కూడా వాళ్ళ నివేదికలను అందజేస్తారు అధ్యక్ష. దాన్ని ఆధారంగా చేసుకొని స్కూల్స్లో లెర్నింగ్ లెవెల్స్ను, అచీవ్మెంట్ లెవెల్స్ను ఇంప్రూవ్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. ఒక్క విషయాన్ని తమను అనుమతిస్తే వంశీ చంద్రరెడ్డి గారికి చదివి వినిపించాలని అనుకుంటున్నాను. పేజ్ నెంబర్ 43 ఆఫ్ ప్రథమ్ రిపోర్ట్ మీరు కోట్ చేసిందే నేను చెప్తున్నాను. దీంట్లో సార్, నేషనల్లీ ద ప్రపోర్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ స్టాండర్డ్ 3 who are able to read at least standard 1 level text has gone up slightly from 40.2% in 2014 to 42.5% in 2016. This proportion shows substantial increase among children in government schools in many states: Punjab, Uttarakhand, Haryana, Chhattisgarh, Gujarat, Maharashtra and Telangana. అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో అచీవ్మెంట్ లెవెల్స్ థర్డ్ స్టాండర్డ్లో గణనీయంగా పెరిగాయి అని చెప్పి ప్రథమ నివేదిక చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది అని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. ఆల్ దీస్ స్టేట్స్ షో అన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మోర్ దెన్ 7 percentage points సిన్స్ 2014. 2014తో పోల్చుకుంటే 7% మెరుగుదల కనిపించిందని. అందులోనే పేజ్ 44లో ఇంకొక ఐటమ్, in almost all states there is some improvement in arithmetic levels of children enrolled in government schools in standard 3rd. States with an increase of 5% points or more since 2014 include Himachal Pradesh, Uttarakhand, Gujarat, Andhra Pradesh and Telangana. Similarly, however, the ability to do division among standard 8th students has continued to drop. This declining trend has been observed since 2010. The proportion of standard 8th students who could correctly do a 3-digit by 1-digit division problem was 68.4 in 2010. The number dropped to 44.2 in 2014 and has further declined to 43% in 2016. Only children in Manipur, Karnataka, Telangana show an increase of 5% points or more. This is the Pratham report. In many aspects, Telangana is doing better than all other states, and still we have to work more. Inka chala pani cheyavalsina avasaram unnadi. Mana achievement levels nu, mana standards nu penchavalsina avasaram unnadani cheppi tama dwara gaurav sabhyuలకు తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నంబర్ డిమాండ్స్ మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. అప్పుడు
వంశీచంద్ గారు మీరు మాట్లాడినారు, మినిస్టర్ గారు క్లారిఫై చేశారు. సంపత్ మీరు మాట్లాడండి. క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్ రూపేణ అడుగుతారు కానీ మీరు అంత వివరణాత్మకంగా మీరే స్పీచ్లు ఇస్తే క్వశ్చన్ అవర్ ఇస్ నాట్ ఫర్ స్పీచెస్. సంపత్ గారు మీరు థర్డ్ క్వశ్చన్ అధ్యక్ష, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ అధ్యక్ష సి క్వశ్చన్ అధ్యక్ష దీంట్లో వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ ది గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ టు ఇంప్లిమెంట్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రాపర్లీ ఇన్ ది స్టేట్. అధ్యక్ష ఇలాంటి ప్రశ్నలకు ఎప్పుడైనా కానీ అధ్యక్ష హౌస్ లో మనం చూస్తున్నాం అధ్యక్ష ఎస్ ఆర్ నో అనే సమాధానం వస్తుంది అధ్యక్ష. కానీ దీనికి సమాధానంగా సిడి రెండు కలుపుతూ సికి సమాధానం ఎగ్గొట్టేసినారు అధ్యక్ష, డికి సమాధానం ఇచ్చినారు. వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అంటే ఎస్ ఆర్ నో అని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని చెప్పాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనే దానికి మంత్రి గారు సమాధానం ఇవ్వలేదు అధ్యక్ష. అలానే అధ్యక్ష కోర్టే అధ్యక్ష హైకోర్టు చాలా స్పష్టంగా అధ్యక్ష హైకోర్టు మన రాష్ట్రానికి సంబంధించి 2016 ఏప్రిల్లో అధ్యక్ష హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అధ్యక్ష. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ టు ఇంప్లిమెంట్ ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2019. కోర్టు ఏమో చాలా క్లియర్ గా హైకోర్టు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో రైట్. సంపత్ గారు మీరు ఏదైనా అడిగింటారు. వివరణాత్మకమైనటువంటి ప్రశ్న కాకుండా మీకు ఇంకా స్ట్రైట్ కోఆపరేట్. మా సహచర సభ్యులు చాలా విషయాలు ప్రస్తావించినారు స్టాటిస్టిక్స్తో సహా, కనుక మళ్ళీ ఆ విషయాల్లోకి పోకుండా మరి ముఖ్యంగా ఈరోజు అదే పద్దు మీద చర్చ జరుగుతూ ఉంది. దాంట్లో కూడా వంశీచంద్ర రెడ్డి గారు సీనియర్ సభ్యులు డికేఆర్ నగర్ మాట్లాడతారు కనుక ఆ విషయాల్లో పోకుండా దాంట్లో నేను లేను కనుక 2-3 విషయాలను మాత్రం గౌరవ మంత్రి గారికి మీ ద్వారా ప్రస్తావించదలుచుకున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ గురుకుల పాఠశాలలతో ముందుకు పోతున్న మాట వాస్తవం. ఇంతకుముందు సోదరుడు చెప్పినట్లు అపారమైనటువంటి అనుభవము, అత్యంత ప్రావీణ్యత, విద్యాశాఖ మీద ఉన్నటువంటి మంచి పట్టున్నటువంటి వారే మంత్రిగా ఉన్నారు కనుక ఎక్కువ విషయాల్లో పోకుండా ప్రధానంగా మనం 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లో +2 కూడా అంటే ఇంటర్మీడియట్ వరకు మాత్రం చాలా పకడ్బందీగా పోతా ఉన్నాం. దానికి ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా ప్రభుత్వాన్ని గౌరవ మంత్రి గారిని అభినందిస్తూ ఉన్నా. కానీ మీరోజు ప్రథమ రిపోర్ట్ చూడండి, అసర్ స్టాటిస్టిక్స్ చూడండి, మీరు ఎక్కడ చూసినా కానీ ఎక్కడైనా క్రిటిసిజం వస్తూ ఉంది. ఎక్కడైనా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మీద మచ్చనో మరకనో అంటుతా ఉంది అంటే అది 5వ తరగతి లోపల ఎక్కువగా ఉంది అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం కానీ గౌరవ మంత్రి గారు కానీ గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. మనం ఈరోజు 5వ తరగతి నుంచి స్టాండర్డ్ ఎడ్యుకేషను, క్వాలిటీ ఎడ్యుకేషను, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నాం. కానీ 5th క్లాస్కు పోయే వరకు ఆ స్టాండర్డ్ని తట్టుకునే విధంగా కేజీ నుంచి అంటే 1st, 2nd నుంచి కూడా ఆ స్టాండర్డ్ ఉండవలసిన అవసరం ఉంది. అది లేదు కనుకనే ఈరోజు ప్రథమ రిపోర్ట్ కానీ అసర్ కానీ వివిధ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే కానీ మనం వెనుకబడి ఉన్నాము. దాని మీద ప్రభుత్వం కూడా దానికి నాకు తెలిసి మంత్రి గారు కాదు ప్రభుత్వమే విద్యాశాఖ అంటే ద యాటిట్యూడ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ పాలసీ షుడ్ బి కాన్సన్ట్రేటెడ్ ఆన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బిలో 5th క్లాస్ అని అంటాను. ఓ పాలసీ అయితే పెట్టుకున్నాం మనం KG to PG అని చెప్తా ఉన్నాం. KG నుంచి 5th క్లాసు వదిలేసినాం. PG యూనివర్సిటీలో అయితే పూర్తిగా నిర్లక్ష్యం గావించబడింది, ఆ మధ్యలో ఉంది. అందుకని ఈ రిపోర్ట్లు అన్నింటిలో మనకు తలవంపులు ఎందుకు వస్తామన్నా మన రాష్ట్రానికంటే 5th క్లాస్లో ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. 30.4% సింపుల్ డివియేషన్ లేదా మీరు చెప్పిన స్టాటిస్టిక్స్లో చెప్తున్నా 30.4% సింపుల్ డివియేషన్స్లో కూడా లేదంటుంది. తర్వాత మీరు వివిధ రాష్ట్రాలతో కంపేర్ చేస్తూ విద్యా ప్రమాణాలను పెంచడంలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో ఉందన్న విషయం చెప్పిన అదే ప్రథమ రిపోర్ట్లోనే దాంట్లో ఉన్నటువంటిదే ఒక్క విషయం మెన్షన్ చేయదలుచుకున్నాను అధ్యక్ష మీ ద్వారా. ఈరోజు దక్షిణాది మొత్తం భారతదేశంలో అకాడమిక్ అంటే విద్యాపరంగా
కాస్త కూస్తో ముందున్నవి దక్షిణాది రాష్ట్రాలు ఉంటాయి. దాంట్లో కేరళ అగ్రగామిగా ఉంటుంది, కాదనేది లేదు. మీరు చూడండి, అత్యంత లీస్ట్ ఏదంటే మన తెలంగాణ రాష్ట్రం 0.1% ఇన్ కేరళ. ఏంది గర్ల్ చైల్డ్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ ద స్కూల్స్ చూస్తే కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వాటన్నిటి తర్వాతనే మన తెలంగాణ రాష్ట్రం ఉంది. అంటే వెనుకబడిపోయి ఉంది. సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు లేకపోతే విద్యార్థినీలు లేకుండా మనం ఏ రకంగా ఆ ఫిగర్ను, ఆ టార్గెట్స్ను అచీవ్ కాగలుగుతాం అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ అధ్యక్ష, ఈరోజు 4వ ప్రశ్నకు డీకే అనుకోండి, 3వది అయితే లేదు ఎగ్గొట్టినారు అని చెప్పినారు మా సభ్యులు. వాస్తవమే 4వ దానికి చెప్తూ స్థానిక సంస్థల పాఠశాలలో బయోమెట్రిక్, టీచర్లకు నాణ్యమైన శిక్షణ రాష్ట్ర స్థాయి బృందాల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేస్తూనే ఏం చేస్తూ ఉన్నారు? టీచర్ వ్యవస్థలో పవిత్రమైన హుందాగా ఉన్నటువంటి ఒక వృత్తి ఏదైనా ఉందంటే ఈరోజు సమాజంలో ఉపాధ్యాయ వృత్తి. అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఈరోజు ఏ పేపర్ చూసినా తెలుస్తూ ఉంది. గత వారం 10 రోజులుగా నిరంతరంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ టీచర్ల వ్యవస్థకే కలంకం వచ్చే విధంగా, విభేదాలు వచ్చే విధంగా రాజకీయాలు చేసి ఎమ్మెల్సీ సీటు కొరకు టీచర్లను అధ్యక్ష, ముందుగా గౌరవ శాసనసభ్యులు వచ్చే అవకాశాలు లేవనెత్తిన ఒక విషయంతో నేను కూడా ఏకీభవిస్తున్నా అధ్యక్ష. దేశవ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. ఫౌండేషన్స్ను స్ట్రాంగ్గా వేయవలసిన అవసరం ఉన్నది. అందుకనే 2 రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన KG to PGలో భాగంగా ప్లే స్కూల్స్ను కూడా ప్రైమరీ స్కూల్స్లలో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ నిర్వహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని 2017-18 విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ సెంటర్స్ను కూడా వేరెవర్ స్పేస్ ఈజ్ అవైలబుల్ అంగన్వాడీ సెంటర్స్ను కూడా ప్రాథమిక పాఠశాలలోకి తీసుకురావాలని, ఆ అంగన్వాడీ సెంటర్స్ను ప్లే స్కూల్స్గా కన్వర్ట్ చేయాలనే ఆలోచన చేస్తున్నాం. KG to 4th క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్స్లో ఉండే విధంగా అక్కడ పిల్లలు ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసించే విధంగా మేము మా విద్యా విధానాన్ని రూపొందించబోతున్నామని చెప్పి కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా 2వది బాలికల విద్యా విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనుకబడి ఉందనే మాట కూడా సంపత్ కుమార్ చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏ గురుకుల పాఠశాలలనైతే మేము ప్రారంభిస్తున్నామో 2016-17, 2017-18 విద్యా సంవత్సరాలకు గాను 529 గురుకుల పాఠశాలలను అదనంగా మేము ప్రారంభిస్తున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి తన నియోజకవర్గంలో ఒక సభలో పాల్గొంటున్న సందర్భంగా ఒక KGBV విద్యార్థి, ఒక అమ్మాయి వచ్చి 10th క్లాస్ తర్వాత మా పరిస్థితి ఏంటి, మాకు దిక్కుదోచిన పరిస్థితి ఉంది, తల్లిదండ్రులు లేని పరిస్థితుల్లో మేము సమాజంలో ఆగమైపోతున్నామంటే వారు స్పందించి వెంటనే ఆ సభ నుంచి రాగానే మమ్మల్ని పిలిపించి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఈ KGBVలో చదివే బిడ్డలందరికీ కూడా మనం రెసిడెన్షియల్ స్కూల్స్లలో అవకాశం కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున 529 గురుకుల పాఠశాలలు కొత్తగా ప్రారంభిస్తే అందులో 300 గురుకుల పాఠశాలలు ప్రత్యేకించి బాలికల కొరకే ప్రారంభిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. అదే కాకుండా మా సంపత్ కుమార్ గారికి ఇంకో విషయం కూడా చెప్పాలి. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా షెడ్యూల్ కులాల బాలికల కొరకు రాష్ట్రంలో 30 డిగ్రీ కళాశాలను ప్రారంభించాం. దానికి తోడుగా ఇవాళ మనకు ఒక బిల్, ఒక చారిత్రాత్మకమైన బిల్ నిన్న మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టారు. షెడ్యూల్ క్యాస్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఆ నిధులను ఎట్లా వినియోగించాలనే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టంగా, నాకు కానీ మా మంత్రి గారికి కానీ ఒక ఆదేశం ఇచ్చారు. ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక మహిళా డిగ్రీ కళాశాల పెట్టండి, ఆడపిల్లల విద్యను ప్రోత్సహించండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా సోదరులు వంశీచంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ మీరు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కానీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉన్న ఒక ప్రావిజన్, ఆ ప్రావిజన్ ఏంటి అంటే ప్రైవేట్ స్కూల్స్లో 25% స్టూడెంట్స్ వరకు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలనే ఆ ఒక్క ప్రావిజన్ మాత్రము మేము ఇంప్లిమెంట్ చేయడం లేదు. మేమే కాదు, దేశంలో చాలా స్టేట్స్ కూడా ఆ ప్రావిజన్ ఇంప్లిమెంట్ చేయడం లేదు. కారణం ఏంటి అంటే
ఆ ప్రావిజన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా ఫర్దర్గా మన గవర్నమెంట్ స్కూల్స్ ఎన్రోల్మెంట్ పడిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకవైపు ప్రమాణాలను పెంచుకుంటూ విద్యా అవకాశాలను మెరుగుపరుస్తూ బేసిక్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. రెండవది, మీరు హైకోర్టుకు సుప్రీంకోర్టుకు మీరు ఒక అఫిడవిట్ ఇచ్చారు, హైకోర్టు ఈ రకంగా డైరెక్షన్ ఇచ్చింది, మీరు టీచర్ రిక్రూట్మెంట్ చేయడం లేదని చెప్తున్నారు. కానీ మొన్ననే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెసిడెన్షియల్ స్కూల్స్లలో 8,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే విద్యార్థులను కొన్ని మార్చవలసిన అవసరం వచ్చినందువలన ఆ నోటిఫికేషన్ విత్డ్రా చేసుకున్నాం. మళ్ళీ అవన్నీ కూడా రివైజ్ చేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపించడం జరిగింది. అది కాకుండా తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో జరగబోయే రిక్రూట్మెంట్ కాకుండా దానికి అదనంగా మేము మొన్ననే 20వ తారీఖు 20th March 2017 నాడు 8,972 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వ పాఠశాలలో నియమించడానికి కూడా అనుమతినిస్తూ నోటిఫై చేయమని చెప్పి టీఎస్పీఎస్సీకి తెలియజేయడం జరిగింది. ఆ రకంగా దాదాపుగా 16 ప్లస్ 17,000 అటు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇటు రెగ్యులర్ స్కూల్స్ కలుపుకొని ఈ సంవత్సరం 17,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయబోతున్నామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తారు. Now question number 2339, Minister for Panchayat Raj. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? 1వ దశ కింద 2015-16 సంవత్సరంలో 4 క్లస్టర్లు, 3 గిరిజనేతర 1 గిరిజన. 2వ దశ కింద 2016-17 సంవత్సరంలో 3 క్లస్టర్లు, 1 గిరిజనేతర 2 గిరిజనులు. బి ప్రశ్నకు సమాధానం: 1వ దశ క్లస్టర్ల 4 కోసం రూపొందించిన మంజూరైన మొత్తం ప్రాజెక్టు వ్యయం 662.31 కోట్లు. 4 క్లస్టర్ల కోసం ఐసిపిఏ సమీకృత క్లస్టర్ కార్యాచరణ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఎంఓఆర్డి జాతీయ సాధికారికత కమిటీ రూపొందించి మంజూరు చేసింది. 2వ దశ కోసం క్లస్టర్లను 3 గుర్తించి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపడమైంది. కేంద్ర ప్రభుత్వం ఎంఓఆర్డి నుండి ఆమోదం అందవలసి ఉంది. సి ప్రశ్నకు సమాధానం: ఎంపిక చేసిన క్లస్టర్లలో చేపట్టాలని సూచించిన అభివృద్ధి పనులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1. ఆర్థిక కార్యకలాపాలకు అనుసంధానించిన నైపుణ్యాభివృద్ధి శిక్షలు, ఆగ్రో ప్రాసెసింగ్, వ్యవసాయ సర్వీసుల నిల్వ, గిడ్డంగులు, పూర్తిగా పరికరాలతో సమకూర్చిన సంచార ఆరోగ్య యూనిట్, పాఠశాల ఉన్నత విద్యను తాజాపరచడం, పారిశుద్ధ్యం, పైపుల ద్వారా నీటి సరఫరాను సమకూర్చడం, ఘన ద్రవ రూప వ్యర్థాల నిర్వహణ, గ్రామ వీధులు, కాలువలు, వీధి దీపాలు, అంతర్గత గ్రామీణ రోడ్డు అనుసంధానం, ప్రభుత్వ రవాణా, డిజిటల్ అక్షరాస్యత, సేవల ఎలక్ట్రానిక్ డెలివరీ కోసం పౌర సేవల కేంద్రాలు, ఎల్పీజీ కనెక్షన్లు. అధ్యక్ష.